నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్న ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ పరిహార మార్గాలు కూడా మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. అయితే శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం, అందున పంచమి తిథి. మరి ఆ విశిష్టత ఏమిటి గురువు గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసము పంచమి అనగానే కూడా అమ్మవారి తిథిగా చెప్తూ ఉంటారు. శుక్రవారము పంచమి తిథి చాలా విశేషమైన రోజుగా అనుకోవచ్చు. అసలు ఏంటి ఆ విశిష్టత? శ్రావణ మొదటి శుక్రవారానికి సంబంధించి ఆ రోజు ఏం చేయడం వల్ల మంచి జరుగుతుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పంచం ఒకటే అని కాదు, తిథి నిత్యా దేవతలు అని ఉంటారు. ఒక్కొక్క తిథికి ఒక నిత్యా దేవత ఉంటుంది. ఆ ప్రతి దేవతకి శక్తినిచ్చేది అమ్మవారి. ప్రతి దేవత ద్వారా మనకు ఆ తిథి సంబంధంగా ఏం జరగాలి, ఆ తిథి దేనికి మంచిది, దేనికి మంచిది కాదనేటువంటి సృష్టిని నడిపిస్తున్నటువంటి శక్తి అంతా కూడా అమ్మవారిదే. ఆ ఒక్క పంచమని కాదు. అయితే పంచమి తిథిని శుభతిథిగా మనం భావిస్తాం. ఏదైనా శుభకార్యాలు చేయడానికి, కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఖచ్చితంగా మనం తీసుకుంటాము. ఈ తిథికి సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ఈ పంచమి నాడు గనక నాగుల్ని గనక పూజించిన, అంటే సర్పసూక్త పారాయణం చేసుకున్నా, అదేవిధంగా మనకి శ్రావణ శుక్రవారం వస్తుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన, ప్రత్యేకంగా లలితా సహస్రనామ పారాయణం చాలా మంది సామూహికంగా ఇంట్లో చేస్తూ ఉంటారు. ఇంట్లో సామూహికంగా లలిత పారాయణం చేసుకున్నా, ఏదైనా ఒక సంకల్పంతో మనం ఏదైనా పూజాది కార్యక్రమాలు ఇంట్లో చేసినా దాని ఫలితం పంచమి తిథికి ఉండే శక్తి వల్ల అధికంగా వస్తుంది. అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు అష్టమి ఉందనుకోండి, శత్రువుపై యుద్ధానికి వెళ్తే మంచిది అష్టమి, చెడ్డదని కాదు అక్కడ. ఏకాదశి ఉపవాసానికి మంచిది. ఇమ్యూనిటీని పెంచే ఎనర్జీ విశ్వంలో ఉంటుంది. అట్లా పంచమి ఉంది, ఏదైనా మీరు విద్యారంభానికి, విద్యా ప్రారంభానికి కూడా పంచమి షష్ఠి రెండు మంచివే. షష్ఠి విద్య అంటారు, సో మంచిదే. అట్లా ఇప్పుడు శుభకార్యాలు, ఒక ఎంగేజ్మెంట్ అనుకున్నారు, లేకపోతే ఒక మాట మాట్లాడుకుందాం అనుకుంటున్నారు, లేదా ఒక అప్లికేషన్ వేస్తున్నారు, లేకపోతే కొంతమందికి చూడండి ఇంట్లో పిల్లలకి చదువుల కోసమనో లేకపోతే వివాహం కోసమనో ఎవరికైనా వెళ్ళి కలిసి వాళ్ళకి డాక్యుమెంట్స్ అది ఇస్తుంటారు. మా అమ్మాయి యొక్క బయోడేటా ఇదండి, బయోడేటా ఇది, సో మీరు చూడండి సంబంధాలు ఏమైనా. అది మంచి తిథుల్లో మనం గనక ప్రారంభించినట్లయితే ఆ తిథి యొక్క బలం, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలా ఆ తిథి యొక్క బలం ఏం చేస్తుందంటే మనకు నక్షత్రము, యోగము ఇవన్నీ ఎంత బలమో తిథి కూడా బలం. ఆ తిథి ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్స్ ని, మంచి రిజల్ట్స్ ఇస్తుంది అక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది అయితే నాగపంచమిగా కూడా చెప్తూ ఉన్నారు కదా గురుగారు, రేపు నాగపంచమి ఉందా అండి? అంటే చేసుకుంటుంటారు, నాగపంచమి చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ మనకి ఏంటంటే దీపావళి తర్వాత చేసుకునేది ఎక్కువ చేసుకుంటాం. అయితే ఈ నాగుల యొక్క ఆరాధన అనేటువంటిది మనకి దేవతా నాగులు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే నాగపంచమి అనగానే వెళ్ళిపోయి అందులో పాలు గుడ్డలు వేసేసేయడం ఇవన్నీ చేస్తుంటారు. అట్లా గందరగోళం చేసేది పారిపోయేలాగా, అందులో నిజంగా బాగుంటే భయపడేలా కాకుండా బయట ఒకవేళ మీరు అంతగా దానికి పాలేదని ఇవ్వాలి కూడా బయట గిన్నె పెట్టి అందులో వేయచ్చు, అక్కడ పెట్టచ్చు. ఒకవేళ అది ఏదైనా తినాలనుకుంటే స్వీకరించుకుంటాం. ఒకటి ఏంటంటే ఈ సర్పము అనేటువంటిది ఏదైతే ఉందో, ఏదో బయట కనబడే సర్పం అని కాదు. ఇక్కడ మన లోపలే కుండలినిలో 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి ఒక సర్ప ఇది ఉంది అని మనం వింటూ ఉంటాం, చెప్తూ ఉంటారు కుండలినికి సంబంధించిన మాట్లాడినటువంటి వారు. ఈ సర్పం అనేటువంటిది కేవలం మనలో ఉండడం మాత్రమే కాకుండా మనకి 1000 పడగలతో ఈ యొక్క భూమిని మోస్తుంటాడు సర్ప రూపంలో. అదేవిధంగా మహావిష్ణువు యొక్క శక్తితో ఈ యొక్క గ్రహాలు ఇవన్నీ కూడా వాటి స్థితిలో తిరుగుతుంటాయి అనేటువంటిది మన పురాణాలు, ఇతిహాసాలు అన్ని కూడా చెప్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమిటి, ఈ సర్పం అనేటువంటిది ఏదైతే ఉందో మనలో ఒక కుండలిని శక్తిగా ఉంది. ఈ పంచమి రోజు చేసేటువంటి దేవత ఆరాధన వల్ల ఒకటి బాహ్యంగా జాతక చక్రంలో ఉన్నటువంటి సర్పదోషాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఇప్పుడు మేషంలో కానీ, వృశ్చికంలో కానీ, లేదా ఏదైనా పాప గ్రహాల యొక్క కలయిక ఈజ్ ఆల్సో సర్పదోషం. లేదా పంచమంలో ఉంటే సంతాన దోషాన్ని ఇస్తుంది, అదే సర్పదోషం. సప్తమంలో ఉంటే అదే సర్పదోషం వల్ల జీవిత భాగస్వామితో ఇబ్బందులు వస్తూ ఉంటాయి వారికి, లేదా పార్ట్నర్స్తో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సర్ప సంబంధించినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది నెగిటివ్గా ఎవరికైనా ఉందనుకుంటే అప్పుడు వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఇట్లాంటివి వస్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో సర్ప ఆరాధన చేయడం. దీంతో పాటు పంచమి రోజు సర్ప ఆరాధన ఒకటే కాకుండా సర్పదోషాలు తగ్గడానికి గరుడ పురాణం
చదవడం ఇవి కూడా చేస్తుంటారు ఎప్పుడైనా సరే. అప్పుడేమవుతుంది, నెగటివ్ గా మనకు వచ్చేటువంటి సర్పదోష ఫలితాలని గరుడ పురాణం అంటే గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవడం, వాటిని అప్పుడప్పుడు చదవడం వల్ల దోషం పోతుంది. చాలా మంది ఏంటంటే గరుడ పురాణం అంటే భయపడుతూ ఉంటారు. కానీ అక్కడ మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, గరుడుకి విష్ణుమూర్తి చెప్పాడు. అక్కడ విష్ణువు చెప్పిన విషయాలు గరుడ పురాణం అంటే. విష్ణువు చెప్పిన విషయాలను నువ్వు చెప్పుకోవడానికి భయపడితే ఇంకెందుకు నీ జీవితం? అంతే కదా. సో గరుడ పురాణం సాక్షాత్ పరమాత్ముడే చెప్పాడు, అయ్యా నీకు జన్మలు ఇలా ఉంటాయి, నీకు ఆత్మ అనేటువంటిది ఉంది, దాని తర్వాత యమభటులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ఈ రకంగా శిక్షలు ఉంటాయి, ఈ రకంగా నీకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కాబట్టి నువ్వు ఇలా బ్రతుకు అని మహావిష్ణువు చెప్పినటువంటి అంశాలు గరుడు విన్నాడు. కాబట్టి అది గరుడ పురాణం అయింది. అద్దెలేక గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, అమ్మో గరుడ పురాణం ఆత్మ గురించి మనిషి మరణించిన తర్వాత ఏంటనేది ఉంటుంది అనేది అంటూ ఉంటారు. అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మనం ఫుడ్ ఉంది, ఫుడ్ లో మనం ఏం చేస్తున్నాం, ఈ ఫుడ్ తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి, ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంత బర్న్ అవుతుంది, ఈ ఫుడ్స్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఈ ఫుడ్స్ ఎక్కువ తింటే పలానా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని మనం తెలుసుకోవట్లే. ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లే. ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అది మహావిష్ణువు చెప్పాడు, అయ్యా మీరు ఇలా మీ పితరులకు పెట్టాలి. జీవితం అంటే ఇక్కడ ఏదో బ్రతికినంత కాలం మాత్రమే కాదు, నీకు ఆఫ్టర్ డెత్ తర్వాత ఒక లైఫ్ ఉంది, నీ దీనికంటే ముందు ఒక లైఫ్ నువ్వు అనుభవించావు, దాని యొక్క కర్మ యొక్క ఫలితమే ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నావు. సో ఇక్కడ నువ్వు ఇలా ఉండు, నీ పితరులకు చేసుకో, ఆ దేవతకు ఎలా చేసుకో, నువ్వు ధర్మంగా ఉండని చెప్పింది మహావిష్ణువు చెప్పింది. దాన్ని మనం అర్థం చేసుకోకుండా అమ్మో గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదంట, గరుడ మానంగానే అదేదో పెద్ద పక్షిలా ఊహించేసుకుని అదేదో పట్టేస్తున్నట్టుగా బియ్యం భావించేసి ఓ ఏదో వేసుకుంటారు సినిమా. ఎంతో మంది ఏంటి ఈ నా జన్మ ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం అని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం మనమే అనే పూర్తి విషయ పరిజ్ఞానం మన గరుడ పురాణంలో ఉంది. అంతే కదా మరి. అట్లా సో నెక్స్ట్ జన్మ ఎలా రావాలనేది కూడా మరి. అలాగే ప్రత్యేకించి శుక్రవారం నాడు ప్రత్యేకంగా ఆచరించవలసిన పరిహారాలు ఏమైనా ఉంటాయి గురువు? ఒకటేనమ్మా, శ్రావణ శుక్రవారము లక్ష్మీ అనుగ్రహము కలిగేటువంటి రోజు. లక్ష్మీదేవి విష్ణువు పాదాల చెంత ఉంటుంది, ఎప్పుడు విష్ణువుకి సేవ చేస్తూ ఉంటుంది. అతను ఇచ్చిన స్థానం హృదయంలో అయితే ఆవిడ ఎంచుకున్న స్థానం అనేటువంటిది పాదాల దగ్గర అంటూ ఉంటారు. ఓకే, అతను అక్కడ స్థానం ఇచ్చాడు కానీ నాకు పాదాల స్వామి అంటుంది. అలాంటి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది? విష్ణువుని ఆరాధిస్తే వస్తుంది. సో విష్ణు సహస్రనామాలు చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాలు చేయాలి ఎప్పుడు కూడా. శ్రావణ శుక్రవారాల్లో చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలిగితే మనిషికి గుర్తింపు, ఆయుష్, యశస్సు అన్ని కలుగుతాయి. మొత్తానికి శ్రావణ మొదటి శుక్రవారం విశిష్టత, పరిహారాలు ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే. చూసారు కదండి, మరి ఇది శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము, పంచమి. మరి నాగపంచమి అవునా? అసలు ఏం చేయాలి, పరిహారాలు ఏంటి, పూర్తి వివరణ గురువుగారు చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.